బ్రేకింగ్ చూస్తున్నాం. నీటి వాటాల విషయంలో మంత్రులు అలర్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సభకు మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దని చెప్పారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందన్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా మంత్రులు చర్చకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం చెప్పాలని దిశానిర్దేశం చేశారు. జనవరి 4న మళ్లీ బీఏసీ పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో బీఏసీ మీటింగ్ నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీర్లా ఐలయ్య, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. అసెంబ్లీ పనిదినాలు, చర్చించే ఎజెండా అంశాలను పరిశీలించారు. నీటి వాటాల విషయంలో మంత్రులు అలర్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సభకు మంత్రులు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దని చెప్పారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో ఉందన్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా మంత్రులు చర్చకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం చెప్పాలని దిశానిర్దేశం చేశారు. జనవరి 4న మళ్లీ బీఏసీ పెడతామని రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో బీఏసీ మీటింగ్ నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీర్లా ఐలయ్య, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఇక అటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సభకు హాజరయ్యారు. అసెంబ్లీ పనిదినాలు, చర్చించే ఎజెండా అంశాలను పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొదటి రోజు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30 అయితే ప్రారంభమయ్యాయి. ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూడా సభకు హాజరయ్యారు. సభకు హాజరైతే సాధారణంగా మొత్తంగా కూడా అయితే మొత్తం ఆ యొక్క అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని దగ్గరికి వెళ్ళేసి మర్యాదపూర్వకంగా దగ్గరికి వెళ్ళేసి నమస్కరిస్తూ అయితే బాగున్నారా, ఆరోగ్య పరిస్థితులను కూడా కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న తర్వాత మొత్తంగా కూడా అయితే అసెంబ్లీలో పలు అంశాలపైన మొత్తంగా కూడా ఎమ్మెల్యేలు కానీ ఇటు మొత్తంగా కొన్ని కొంత సమస్యల గురించి చెప్పిన తర్వాత అసెంబ్లీ అయితే 2వ తేదీకి రద్దు కావడం జరిగింది. రద్దు కావడంతో వెంటనే సంతాప తీర్మానాలు కూడా ప్రవేశపెట్టిన తర్వాత రద్దు కావడం జరిగింది. రద్దు అయిన తర్వాత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మంత్రులతోని మొత్తంగా కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. దాంట్లో భాగంగానే మెయిన్గా నీటి వాటల విషయంలో మంత్రులు అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొత్తంగా దానిపైన నీటి వాటాల గురించి ఎట్టి పరిస్థితుల్లో మొత్తంగా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. దాని గురించి పూర్తిగా మొత్తంగా కూడా మాట్లాడే విధంగా రెడీగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలపైన కూడా అయితే ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపైన కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలకు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే మొత్తంగా కూడా మంత్రులతో మీటింగ్ కండక్ట్ చేశారు. మంత్రులకు ఒక దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. సభకు మంత్రులు ఎవరు కూడా మిస్ కావద్దు అంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. అంటే ఎవరు కూడా సభకు ఖచ్చితంగా అందరూ కూడా సభకు అటెండ్ కావాలి. ఎవరు మిస్ అయినా కూడా వాళ్ళ జిల్లా లోపల ఉండేటటువంటి సమస్యలు కానీ వాళ్ళ జిల్లా లోపల ఉండేటటువంటి ఏవైతే నీటి వాటాలకు చెందినటువంటి దానికి ప్రతిపక్ష నాయకులు అడగడం జరుగుతుంది కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మంత్రులు ఎవరు కూడా అందరూ కూడా హాజరయ్యే విధంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే ప్రతిపక్షాలకు మొత్తంగా కూడా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకునే కనుక బీఆర్ఎస్ ఏదైతే ఉంటుందో తన ఉనికిని కాపాడుకోవడం అంటే ఇప్పటికే మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే కనుక ఇటు సర్పంచ్ ఎలక్షన్లో కూడా కొంతమేర చట్టా చదువుకున్నటువంటి అయితే బీఆర్ఎస్ని మొత్తం టోటల్గా కూడా బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేయకూడదు, బీఆర్ఎస్ అయితే ఉనికిని కాపాడుకోవాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంత్రులందరూ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. జిల్లాల వారీగా అందరూ కూడా చర్చకు సిద్ధంగా ఉండాలి. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ధీటుగా ఇవ్వాలంటూ కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో బీఎస్సీ మీటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీర్లా అయ్యాయ, అయితే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. అయితే ఈ యొక్క బీఎస్సీ మీటింగ్లో మెయిన్గా చూసుకుంటే కనుక అయితే అసెంబ్లీ ఎన్ని దినాలు నిర్వహించాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి, ప్రధానంగా ఎజెండా
పైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రధాన ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది అనే కోణం లోపల మొత్తం కూడా ఇటు ప్రతిపక్షాలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ నడిపించాలి అనే ఉద్దేశంతో ఇక బీఎస్సీ మీటింగ్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆ బీఎస్సీ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి అనే దానిపైన ఇంకా అయితే మీటింగ్ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి కాసేపట్లో బీఎస్సీ మీటింగ్ అయిన తర్వాత ఆ యొక్క శాసనసభలు అయితే ఎన్ని రోజులు నిర్వహించాలి